దిత్వా తుఫాన్ శ్రీలంకపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. తుఫాన్ తాటికి శ్రీలంకలో చాలా ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జిలు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయి. తుఫాన్ తాటికి లంకలో 123 మంది మృతి చెందారు. అంతేకాకుండా భారీ వర్షాలు, వరదలకు కూడా ఇప్పటి వరకు 130 మంది మిస్ అయినట్లు శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ప్రకటించింది. దిత్వా తుఫాన్ ధాటికి 12,88,000 కుటుంబాల్లో 3,73,000 మంది ప్రభావితమయ్యారు. మొత్తంగా చూసుకుంటే 13,690 మంది కుటుంబాలు, అందులో 43,925 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తంగా 488 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అత్యధికంగా దెబ్బతిన్న జిల్లాల్లో కండై జిల్లాలో 51 మంది చనిపోయారు. 67 మంది కనిపించకుండా పోయారు. బదుల్లా జిల్లాలో 35 మంది చనిపోగా 27 మంది మిస్ అయినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా కూడా చెప్పారు. శ్రీలంకలో భారీ విధ్వంసాన్ని సృష్టించిన దిత్వా తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు కూడా దూసుకొస్తోంది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వస్తున్న దిత్వా ప్రస్తుతం పుదుచ్చేరికి 300 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణాన 400 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఆదివారం అంటే నవంబర్ 30న ఉదయం ఉత్తర తమిళనాడును తాకినట్లుగా కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నవంబర్ 27వ తేదీన గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలిన దిత్వా ప్రస్తుతం వేగం పెంచి గంటకు 8 కిలోమీటర్ల స్పీడ్తో తమిళనాడు దిశగా కదులుతోంది. తమిళనాడు దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఎమర్జెన్సీ టీమ్స్ ముందస్తు చర్యలైతే చేపట్టాయి. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా కుడలూర్, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరి ప్రాంతాలను వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో మొత్తంగా 12,700 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దిత్వా ప్రభావంతో 54 విమానాలు రద్దు చేసినట్లుగా కూడా చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచేందుకు భారత్ అయితే ముందుకొచ్చింది. బాధితుల కోసం ఇప్పటికే విమానంలో సహాయ సామాగ్రిని పంపించింది. వీటిలో 21 టన్నుల నిత్యావసర సామాగ్రి, శానిటరీ వస్తువులు, అత్యవసర పరికరాలు అయితే ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున ఈ విమానాలు కొలంబోలోని బండరు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడ భారత్ రాయబార కార్యాలయ అధికారులు శ్రీలంక వైమానిక దళం ప్రతినిధులకు ఈ సరుకులను అధికారికంగా అప్పగించారు. శ్రీలంకలో ప్రాణ నష్టం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే మరింత సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. jalan ya mas. ఒక్కసారి ఆ విజువల్స్ చూసినట్లయితే దిత్వా తుఫాన్ దాటికైతే అక్కడ గట్టి మంచి ఇళ్ళు కూడా నేలమట్టం అవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మొత్తం కూడా వాహనాలు అయి ఉండొచ్చు, ఇళ్ళు అయి ఉండొచ్చు, అన్నీ కూడా వరద తాటికి నేలమట్టం అయ్యాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే దగ్గర 130 మంది మిస్ అయినట్లుగా కూడా శ్రీలంకన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అయితే ఇప్పుడు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకలో ఏదైతే బీభత్సం చోటు చేసుకుందో దీనికైతే ఈ తుఫాన్ ఇటువైపు తమిళనాడు మరియు ఆంధ్ర వైపు కూడా వస్తున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. ఈ తుఫాన్ కారణంగా ప్రస్తుతం శ్రీలంకలో అయితే స్కూల్స్ అయి ఉండొచ్చు, కాలేజెస్ అయి ఉండొచ్చు, ప్రభుత్వ ఆఫీసులు అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా మూసివేయడం అయితే జరిగింది. రైల్వేస్ కూడా ప్రస్తుతం అయితే క్లోజ్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ టైంలో శ్రీలంకకి హెల్ప్ చేయడానికైతే ప్రస్తుతం భారత్ INS విక్రాంత్ నుంచి అయితే మోహరించడం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యల కోసం అయితే కొలంబోలో ఉన్న INS విక్రాంత్ యుద్ధ నౌక నుంచి హెలికాప్టర్స్ అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకొక 2 రోజుల్లో కూడా దిత్వా తుఫాన్ భారత్ ను తాకడానికి కూడా సిద్ధంగా ఉంది అన్న సమాచారం అయితే కనిపిస్తుంది. శ్రీలంకలో చాలా నదులు మరియు రిజర్వాయర్లు అయితే పొంగిపోయినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ముఖ్యంగా కెలానీ నది పరివాహక ప్రాంతంలోని కొలంబోతో సహా లోతట్టు ప్రాంతాలకు కూడా రాబోయే 48 గంటల్లో రెడ్ లెవెల్ ఫ్లడ్ వార్నింగ్ జారీ చేశారు. ప్రస్తుతం శుక్రవారం ఒక్కరోజు 200 మిల్లీమీటర్ల కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు అయితే తెలిపారు. ప్రస్తుతం
శ్రీలంక వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిందన్న విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా. ఇక ఈ పరిస్థితుల్లో మనకి ఇప్పుడు శ్రీలంకకి అండగా ఉండడానికి భారత్ ముందుకైతే వచ్చింది. ఇక బాధితుల కోసం కూడా ఇప్పటి వరకు విమానంలో చాలా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇక వీటిలో కూడా దగ్గర దగ్గర 21 టన్నుల నిత్యావసర సామాగ్రి అయి ఉండొచ్చు, శానిటేషన్ వస్తువులు అయి ఉండొచ్చు, ఇక అత్యవసర పరికరాలు అన్నీ కూడా శనివారం తెల్లవారుజామున అయితే ఈ విమానాలు అయితే కొలంబోలోని బండరు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయితే అయ్యాయి. ఇక అక్కడ భారతీయ రాయబార కార్యాలయ అధికారులు శ్రీలంక వైమానిక దళం ప్రతినిధులకైతే ఈ సరుకులను అయితే అధికారికంగా అందజేశారు. ఇక ప్రస్తుతం ఈ దిత్వా తుఫాన్ ఏదైతే ఉందో ఇంకొక 2 రోజుల్లో ఇండియాను తాకే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇటు ఈ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ దిశగా వస్తున్న సమాచారం కూడా ఇప్పుడు మనకి అక్కడున్న వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ये दिने साहब बाय